సాధారణంగా వేసవి కాలం వస్తే మార్కెట్లో 100 రూపాయలకు 200 రూపాయలకు కిలో మామిడి పండ్లు దొరుకుతాయి. బంగినపల్లి రసాలి అంటూ మనం ఎంతో ఇష్టంగా కొనుక్కుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మామిడి పండు ధర వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఆ పండ్ల తోటలోకి వెళ్ళాలంటే సెక్యూరిటీ గార్డులు ఉండాలి. ఆ పండును ముట్టుకోవాలంటే కోటీశ్వరులై ఉండాలి. ఎందుకంటే దాని ధర వందల్లో కాదు, వేలల్లో కాదు, అక్షరాల లక్షల్లో ఉంది. కిలో ధర దాదాపు 3 లక్షల రూపాయలు పలికే జపాన్ దేశపు అంతర్జాతీయ బ్రాండ్ మియాజాకి కేవలం ఏసీ వాతావరణంలో మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పండే ఈ $1 మిలియన్ మ్యాంగోను తెలంగాణలోని నిర్మల్ జిల్లా కరడుగట్టిన ఎండల్లో పండించిన ఒక రైతు సంచలనం సృష్టించాడు. అందరూ వద్దన్నారు, ఇక్కడ సాధ్యం కాదన్నారు. కానీ ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. నిర్మల్ జిల్లా అడవుల నడిబొడ్డున జరిగిన ఈ రియల్ అగ్రిథిల్లర్పై ప్రత్యేక కథనం. నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామం. ఆయుర్వేద వైద్యుడైన డాక్టర్ రాపల్లి సత్యంకు మొక్కలంటే ప్రాణం. తనకున్న సత్యం ఆయుర్వేద ఆశ్రయం ప్రాంగణంలో ఎన్నో రకాల అరుదైన మొక్కలను పెంచుతుంటారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టైగోనో తమగో అంటే సూర్యుడు గుడ్డుగా పిలిచే జపనీస్ మియాజాకి మామిడిపై ఆయన కన్ను పడింది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో 2.5 లక్షల రూపాయల నుండి 2.8 లక్షల రూపాయల ధర పలికే ఈ మామిడిని మన నేలపై పండిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే ఒక సంచలనం. అయితే స్థానిక వాతావరణ పరిస్థితులకు ఈ మొక్కలు తట్టుకోలేవని, అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దని పర్యావరణ నిపుణులు, తోటి రైతులు ఆయనను వారించారు. కానీ ఆ వైద్యుడి మనసులో నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఒక ప్రయోగానికి తెరలేపింది. ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా వినని డాక్టర్ సత్యం 3 ఏళ్ల క్రితం కేరళంలోని ఒక ప్రత్యేక ఏజెన్సీని సంప్రదించారు. ఒక్కో చిన్న మొక్కను అక్షరాల 10,000 రూపాయలు పెట్టి మొత్తం 10 మొక్కలను తెప్పించి తన ఆశ్రయంలో నాటారు. ప్రకృతి శాసనమో ఏమో కానీ అందులో 5 మొక్కలు ఎండిపోయాయి. కానీ మిగిలిన 5 మొక్కలను ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఆయుర్వేద పద్ధతుల్లో సేంద్రియ ఎరువులు వేస్తూ ఎలాంటి చీడపీడలు ఆశించకుండా అహర్నిశలు శ్రమించారు. చిత్రమేమిటంటే జపాన్లో 5 ఏళ్లకు వచ్చే కాపు నిర్మల్ జిల్లా నేలపై కేవలం 2.5 ఏళ్ల కాలంలోనే తొలికోతకు వచ్చింది. పచ్చని ఆకుల మధ్య రక్తం రంగులో మెరిసిపోతున్న ఆ మామిడి పండ్లను చూసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. సౌత్ ఏషియాలో అన్ని దేశాల నుంచి అందులో 365 రకాల్లో మియాజాకి గురించి నేను మిద్దె మేడలో పండిస్తున్నాడు కర్ణాటకలో ఒక రైతు అని యూట్యూబ్లో చూడడం జరిగింది. చూసి దానికి 2 నుంచి 2.5 లక్షలు 3 లక్షలు అని పెట్టాడు ఆయన. నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పెట్టాడు. కాయలు కాకుండా పర్లేదు, నీడన్నా ఉంటాయి తోటలో అన్న ఉద్దేశంతో వెరైటీ అని కోసం పెట్టాము. కానీ లక్కీగా ఏంటంటే వితిన్ 2 ఇయర్స్ లోపలనే ఇంత సైజు వచ్చింది. 20 కాయలు కాసింది. ఇంకా అటుండే కొన్ని ఇవాళ కాకుండా రేపన్న భవిష్యత్తులో ఇవి మన దేశంలో పండుతాయి, మన రాష్ట్రంలో పండుతాయి. వీటికి మంచి గిరాకీ ఉంటుంది. అసలు క్యాన్సర్కి ఇది మందులాగా పనిచేస్తుందని పరిశోధన తీపిందని రిపోర్ట్ చూశాను. అప్పుడే అది చూసిన తర్వాతనే మళ్ళీ మేము తెప్పించడం జరిగింది. అలాగే ఈ మధ్యలో మన దేశంలో అంతా షుగర్ బాకిపోయింది, డయాబెటీస్ మిలిటస్. ఆ డయాబెటీస్ కూడా ఇది అద్భుతమైన మందని దాంట్లో రాయడం జరిగింది. ఈ అరుదైన మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, పోలిక్ యాసిడ్ లాంటి అద్భుతమైన ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటికి అంతర్జాతీయ మార్కెట్లో అంత డిమాండ్. ఈ పంట అద్భుత విజయాన్ని, దీని విలువను ప్రపంచానికి చాటి చెప్పేందుకు డాక్టర్ సత్యం స్థానిక ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ను కలిసి ఈ $1 మిలియన్ మామిడి పండ్లను ఆయనకు బహూకరించారు. తెలంగాణ గడ్డపై, అందులోనూ నిర్మల్ జిల్లాలో ఇలాంటి అసాధారణ పంట పండించడంపై ఎమ్మెల్యే సైతం అబ్బురపడి రైతు సత్యంను ప్రత్యేకంగా అభినందించారు. త్వరలోనే ఈ పండ్లను అంతర్జాతీయ మార్కెట్కు తరలించి విక్రయించేందుకు రైతు సిద్ధమవుతున్నారు. పట్టుదల ఉంటే ప్రగతి సాధ్యమని నిరూపించిన ఈ ఆయుర్వేద వైద్యుడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.